ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ పాఠశాల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఆంధ్రప్రదేశ్ సౌజన్యంతో. ఇంకెక్కడ ఆంధ్రప్రదేశ్? ఆ ప్రదేశ్ పోయి చాలా రోజులు కాబట్టే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరువేరు అయినాయి కదా. ఆస్తులు అప్పుల పంపకాలు కూడా జరిగిపోతున్నాయి. మిగిలిన ఏమన్నుంటే అవి కూడా జరుగుతున్నాయి. కానీ అన్నిటినీ విభజించారు, కానీ ఒక్కదాన్ని మాత్రం మర్చిపోయారు. దాంతోని పెద్ద సావచి పడ్డది. అదేంది, ఎందుకు వేరు చేయలేదు అనేది మీకు తెలవాలి, తెలిసి తీరాలి. ఏపీఎస్ఆర్టీసీ అంటే ఏంది? ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ, అంతే కదా. ఆంధ్రప్రదేశ్ రవాణా అంటే ఎక్కడ ఉండాలి? పేరు ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలి. అందులో పనిచేసేటోళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కిందికే వస్తారు. అంటే మన పక్క రాష్ట్రం కిందికి. తమిళనాడు ఆర్టీసీలో పనిచేసేటోళ్ళు మహారాష్ట్ర కిందికి రారు కదా. అంతా బరాబరే. గాని మన తెలంగాణ మొత్తంలో బస్సుల మీద తెలంగాణ ఆర్టీసీ అని ఎక్కడన్నా కనిపిస్తుందా మీకు? మంచిగా యాద్ చేసుకోర్రి. యాద్ చేసుకున్నారా? ఏపీఎస్ఆర్టీసీ అని పెద్ద పెద్ద అక్షరాలే కనిపిస్తున్నాయి కదా. అంటే తెలంగాణకు సపరేట్ గా ఆర్టీసీ లేనట్టే కదా. ఆ బస్సులన్నీ ఆంధ్రప్రదేశ్. అందులో పనిచేసే వాళ్ళందరూ ఆ రాష్ట్రం కిందికే వస్తారా ఏంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి చాలా మందికి. రాష్ట్ర విభజన జరిగిపోయి నెల కూడా దగ్గర పడుతుంది. ఎవరు సీఎం వాళ్ళకైండు, ఎవరు మంత్రులు వాళ్ళకున్నారు, ఎవరు సచివాలయం వాళ్ళకైంది, ఆఖరికి ఎవరు అసెంబ్లీ వాళ్ళకి వచ్చింది, ఎవరు మన్న వాళ్ళకి దక్కింది. గాని ఆర్టీసీ మాత్రం ఎక్కడో గక్కడనే ఉన్నది. అందులో పనిచేసే వాళ్ళు కొందరు ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లోనే పనిచేస్తున్నాం, జీతాలు కూడా చంద్రబాబు ఇస్తాడు కావచ్చు అనే భ్రమలాలు ఉన్నారట. మరి అన్నిటిని విభజన చేసి ఆర్టీసీ ఒక్కదాన్ని ఎందుకు చేయలేదంటే దీనికి ఒక కారణం ఉన్నదట. లెక్క ప్రకారం ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తులు ఆ ప్రాంతానికే పోతాయి అన్నారు కదా మన పెద్ద మనుషులు. ఇగో గిక్కనే సీమాంధ్ర ఆర్టీసీ వాళ్ళు లిటిగేషన్లు పెడుతున్నారట. తార్నకల్ ఉన్న ఆర్టీసీ హాస్పిటల్ మాకొస్తుంది, హైదరాబాద్ లో ఉన్న కళ్యాణ మండపం కూడా మాదే, బస్సు భవన్ కూడా ఇద్దరం మంచుకుందామని ఇట్లా సవాలచ్చ కొర్రీలు పెడుతున్నారట వాళ్ళు. గట్లెట్లయితది? పేపర్లో రాసినట్టు ముందుకు పోవాలి అని తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు అంటారు. ఇక గిదే లీడర్లకు తలకాయ నొప్పి పడ్డది. అయినా పంచుకునేందుకు ఆర్టీసీలు ఏమైనా కోట్ల ఆస్తులు ఉన్నాయా? ఇనుప సామాను అప్పుల తప్ప అంత లాస్ వ్యవహారమేనాయా అని లీడర్లు కూడా అనుకున్నట్టున్నది. అందుకే దాని విభజనను ఇప్పటికైతే పక్కకు పెట్టినట్టు కొడుతుంది కొందరికి. అయినా ఉద్యమంలో ఆర్టీసీ వాళ్ళు ఎట్లా పోరాడిరు? సకల జనుల సమ్మె అప్పుడు వాళ్ళు చేసిన బంధులను ఎవరైనా మర్చిపోతారా? మరి అసలు ఆర్టీసీలో ఇంకా విభజన అనేది రాకపాయే. అసలు జరుగుతుందా జరగదా? ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలనే పనిచేయాలనా? రేపు 1వ తారీఖు జీతాలు కూడా ఆంధ్ర సర్కార్ తరపునే తీసుకోవాలనా అన్న ఆలోచనతోని బస్సులు నడుపుతున్నారు డ్రైవర్లు.